నమస్కారం. వారధి వారాహి వార్తలు విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు మాదిరిగానే వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటి విశ్లేషణ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏ వార్త రాశారా అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాప్ల నుంచి టీచర్లకు ఉపశమనం, అందుబాటులోకి సింగిల్ యాప్ లేవు, హర్షం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రచారంగా చేశారు. బోధన కంటే యాప్లపైనే అధికంగా ఉందన్న ఈ విద్యాశాఖ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉపశమనం కలిగించింది అన్నది ఒక వార్త వీళ్ళు రాశారు. అంటే గవర్నమెంట్ టీచర్లు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు నేటి నుంచి కానీ మరికొద్ది రోజుల తర్వాత కానీ యాప్ల నుంచి విముక్తి కలిగించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రకటించారు. దీంతో కొంత ఉపశమనం కలిగింది అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. ఇక అలాగే తీరంలో ఆకట్టుకున్న సీఎం సైకత శిల్పం, ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన పురస్కారాన్ని సాగర తీరంలో విఎంఆర్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైకత శిల్పం చూపర్లను ఆకట్టుకుంది అన్నది రాశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన సభ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకున్నారు. అందులో భాగంగానే విశాఖపట్నం సాగర తీరం అంటే ఆర్కే బీచ్ సమీపంలో ఇది ఏర్పాటు చేశారు. ఆ సైకత శిల్పం బొమ్మ చూశారు కదా, ఎంత అందంగా ఉంది. హ్యాపీ బర్త్డే విఎంఆర్డిఏ అంటూ ఒకటి సైకత శిల్పం, టీడీపీ కార్యకర్తలు ఆ ఫోటోలు తీసుకోవడం ఇవన్నీ చూశారు. ఇది ఒక వార్తని వీళ్ళు రాశారు. దీనికి కూడా చైర్మన్ ప్రణవ్ గోపాలు ఆధ్వర్యంలో జరిగినట్లు ఈ వార్త సారాంశంగా ఇచ్చారు. ఉక్కులో ఆగని తొలగింపులు అంటూ మరొక వార్త. తాజాగా మరో 170 మంది కాంట్రాక్ట్ కార్మికులకు తొలగిస్తూ ఆదేశాలు విడుదల చేయాయి అంటూ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మాట తప్పిందంటూ కార్మిక సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాలతో రోడ్డున పడ్డామని కార్మికుల ఆవేదన. మొత్తం మీద స్టీల్ ప్లాంట్ వ్యవహారం ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో మనకి తెలుస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఒక వార్త స్టీల్ ప్లాంట్ పైన వచ్చింది. కాంట్రాక్టర్ కార్మికులకు తొలగింపు అంటే దాదాపు ఉక్కులో 170 మంది కాంట్రాక్టర్ కార్మికులను తొలగించారు, వీళ్ళందరూ రోడ్డున పడుతున్నారు అంటూ కాంట్రాక్టర్ కార్మిక సంఘ నేతలు ఆందోళన చేస్తున్నట్టు ఈ వార్త రాశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1139 పోస్టులు, ఎస్టీలు 575, స్కూల్ అసిస్టెంట్లు 564 అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. మొత్తం మీద డిఎస్సి విడుదల చేయడంతో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న డిఎస్సి అభ్యర్థులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి తీయాలి అన్న ఆలోచనతో గత ప్రభుత్వాలను, అంతకు ముందు ప్రభుత్వాలు, ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కూడా, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయితే డిఎస్సిని నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఆ డిఎస్సి విద్యార్థులందరూ చాలా ఆనందం వ్యక్తం చేసి లోకేష్కి, చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేస్తున్నట్టు ఒక వార్త రాశారు వీళ్ళు. వేసవిలో నీటి ఎద్దడి నివారణ, 20 కోట్లతో వివిధ రకాల పనులు అంటూ ఆంధ్రజ్యోతితో జడ్పీసీఈఓ రమణమూర్తి నారాయణమూర్తి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూని రాశారు. బోర్లు, రక్షిత మంచినీటి పథకాలకు నివారణకు పనులు 6 కోట్లు శాంక్షన్ చేశాం. 15వ ఆర్థిక సంఘం మొదటి విడతకు 14 కోట్లు విడుదల చేశామంటూ ఒక వార్తని వీళ్ళు అతను ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకుని ఈ వార్తను వీళ్ళు రాశారు. ఏయూ శతాబ్ది ఉత్సవాలకు సన్నాహాలు, విజయవంతం నిర్వహణపై దృష్టి సారించిన వర్సిటీ ఉన్నతాధికారులు. వేడుకల నిర్వహణకు పలు కమిటీలను నియమించిన విసి రాజశేఖర్. ఈ నెల 26న వేడుకల ప్రారంభం, ఏడాది పాటు నిర్వహణ అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు. అంటే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శతాబ్ది ఉత్సవాలకు సన్నాహాలు అవుతున్నాయి అన్నది ఈ నెల 26న ఇది ప్రారంభం చేస్తున్నాము అన్న వార్తని రాజశేఖర్ రెడ్డి చెప్పినట్టు, రాజశేఖర్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చెప్పినట్టు ఈ వార్త రాశారు. ఇక ప్రధాన వార్త ఒకటి ఇక్కడ మనకి, అతి విశ్వాసమే కొంప ముంచింది, వైసీపీ నేతల తీరుపై ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తి. కౌన్సిల్లో బలము తగ్గిందని తెలిసినా మొండిగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. మేయర్ను స్వచ్ఛందంగా రాజీనామా చేయించి ఉంటే బాగుండేదనే వ్యాఖ్యలు వినిపించాయి. అవిశ్వాసం నెగ్గడంతో నేతల మౌనం వహించారు అన్నది ఆగ్రహంతో ఉన్నారు. మొత్తం మీద చూసుకుంటే
వాళ్ళ ఆత్మవిశ్వాసమే వాళ్ళ కొంప ముంచింది అన్న యాంగిల్లో ఈ వార్త రాశారు. మహానగరపాలక సంస్థ జీవీఎంసీ మేయర్గా గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆమె మేయర్ పీఠం నుంచి వైదొలిగారు. దీంతో మేయర్ పీఠమే కూటమి కానున్నది. వైసీపీ ఇటు తెలుగుదేశం అంటే కూటమి, వీరు బలం ఒక రకంగా ఉంటే వీళ్ళకి బలం లేకపోయినప్పటికీ కూడా వీళ్ళు ఇలా వ్యవహరించారు. అతి విశ్వాసమే కొంప ముంచింది. అంటే వీళ్ళ పార్టీ నుండి 27 మంది బయటకు వెళ్ళిపోయారు. ఇవన్నీ ఎలా చూసినా ఏ విధంగా చూసినా కష్టమే. అలాంటప్పుడు ఎందుకు వీళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు? ముందే గొలగాని హరివెంకట కుమారి మేయర్ని రాజీనామా చేసుంటే ప్రజల్లో మనకు ఎంతో విలువ ఉండేది కదా అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. వాళ్ళు తల్ల పట్టుకుంటున్నారు వైసీపీ నాయకులు అన్నది ఈ వార్త సారాంశం. ఇక బియ్యం కార్డుల్లో ఒడిశా వాసుల పేర్లు, ఆధార్ నెంబర్లు సేకరించి కుటుంబ సభ్యుల నమోదు అంటూ ఒక వార్తను రాశారు. గోపాలపట్నం మర్రిపాలెం ప్రాంతంలో ఎక్కువగా ఉన్నట్లు అనుమానం. రేషన్ డీలర్ల సంఘం మాజీ నేత ప్రమేయం ఉన్నట్లు వార్త సారాంశం. ఈ వైసీపీ దృష్టి పెడితే ఇక కేవైసీ కేవైసీపై దృష్టి పెడితే బట్ట బయలయ్యే అవకాశం. జిల్లాలో 1,02,076 మందికి పెండింగు, అందులో 5వ వంతు నకిలీలు అంటూ ఒక వార్తను రాశారు. మొత్తం మీద చూసుకుంటే బియ్యం కార్డులో ఒడిశా వాసుల పేర్లు ఉన్నాయి. చాలా తప్పు తడకలతో పేర్లు నింపారు. దాదాపు 1,00,000 పైనే ఇలాంటివి జరుగుతున్నాయి, పెండింగ్ ఉన్నాయి. ఇవి తేల్చాల్సిన అవసరం ఉన్నది అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు. ఇక ఏమి హాయి ఇలా అంటూ ఒక వార్తను రాశారు. అంటే ఎండలు మండిపోవడంతో అలా జలకాలాడుతున్నారు అన్నది ఒక వార్త సారాంశంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక చాలా విశేష విప్లవంగా రాశారు. సాక్షి దినపత్రిక ఏ వార్తలు రాసిందా అన్నది ఒకసారి మనం చూసుకుందాం. సిద్ధంగా ఉన్నాం, స్పందించరా, పర్యాటకంపై పట్టింపేది అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. మొత్తం మీద కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి విస్మరిస్తుంది, కొత్త ప్రాజెక్టులపై దృష్టి సారించడం లేదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2023లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమయంలో ఎంఓఓలు కుదుర్చుకుంది. అయితే ఆ ఎంఓలను ఒక్కసారైనా సమీక్ష నిర్వహించలేదు. ఒప్పందాలు చేసుకున్న సంస్థల యాజమాన్యంతో సంప్రదింపులు చేయలేదు, స్పందించడం లేదు. ఫలితంగా అద్భుతమైన ప్రాజెక్టులు రాకపై నీలి నిందలు కుమ్ముకుంటున్నాయి అన్నది వార్త సారాంశంగా రాశారు. అంటే గత ప్రభుత్వంలో 2023లో చాలా కంపెనీలతో ఒప్పందాలు అయ్యాయి, ఎంఓఓ కుదుర్చుకున్నారు. కనీసం వాటిపై సమీక్ష కూడా చేయట్లేదు. ఈ సమీక్ష చేస్తే మంచి అద్భుతమైన ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి రానున్నాయి. ఎందుకు పర్యాటక రంగంపై ఇంత నిర్లక్ష్యం ప్రస్తుత ప్రభుత్వంకి అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. ఇక ఏయూ వైపు విదేశీ చూపు. ఆంధ్ర యూనివర్సిటీ ఒకప్పుడు కొన్ని ప్రత్యేకమైన కోర్సులకు పరిమితమైన విదేశీ విద్యార్థుల సంఖ్య ఇప్పుడు అనూహ్యంగా పెరిగింది. ఏకంగా 53 దేశాలకు చెందిన 1,130 మంది విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యసిస్తున్నారు. అంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఇప్పుడు విదేశీ విద్యార్థులు మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో గల ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. చదువుతో పాటు భద్రత కూడా కల్పిస్తున్నాము అన్నది ఆంధ్ర యూనివర్సిటీ ఉద్యోగస్తులు చెప్తున్న మాటగా వీళ్ళు ఇక్కడ ఈ వార్తను రాశారు. ఇక భక్తి శ్రద్ధలతో ఈస్టర్ పండుగ చేసుకున్నారు. నిన్న గుడ్ ఫ్రైడే మొన్న కావడంతో నిన్న కొన్ని ప్రాంతాల్లో ఈస్టర్ ప్రార్థనలు చేసుకున్నారు అన్నది ఫోటో ఐటెంతో పాటు రాశారు. చందనం చెక్కల సిద్ధం. ఈ నెల 30న శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో చందనోత్సవం జరుగుతున్న సందర్భంగా చందనం చెక్కలను సిద్ధం చేశాము అన్నది అధికారులు చెప్పిన మాటగా వీళ్ళు రాశారు. జీవీఎంసీలో అడ్వాన్స్ పెట్రాలజీ ప్రోగ్రాం ప్రారంభం. ఇక ఐటీ కంపెనీకి భూముల కేటాయింపులో అవినీతి. చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్న జనజాగరణ సమితి నాయకులు. మంత్రి లోకేష్ పై జనజాగరణ సమితి ధ్వజం అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు. ఐటీ కంపెనీలకు భూముల కేటాయింపుల్లో అవినీతి జరిగింది అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు. ఇక ఈనాడు దినపత్రిక ఏ వార్తలు రాసిందా అన్నది కూడా మనం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. కట్టేది పేదల నివాసాలే, దస్త్రాల నిండా మోసాలే.
గృహ నిర్మాణాల్లో అవకతవకలు పూర్తి కానున్న అయినట్లు ఆన్లైన్లో మోసాలు అన్నది ఒక వార్త రాశారు. అంటే కట్టేది పేదలకే గాని దస్త్రాలు నిండా మోసాలు జరిగాయి, అవన్నీ వెలికి తీసి ఒక ఇన్వెస్టిగేషన్ ఐటమ్ గా ఈనాడు దినపత్రిక రాశారు. ఇక చూడకుంటే వచ్చకోతే రోడ్డు పైన శిలానగర్లో ఈ ఐరన్ రోడ్లు వచ్చి చూడకపోతే అక్కడ పడిపోయే ప్రమాదం ఉంది అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. ఇక వైద్య విద్యార్థి ప్రణీత్ మృతదేహం బెజవాడ తరలింపు, యాజమాన్యంపై కేసు నమోదు, ఆందోళన విరమించిన విద్యార్థులు. నిన్న తగరపు వలస సింగి వలసలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ వైద్య కళాశాలలో ఒక అపశృతి చోటు చేసుకుంది. 20 ఏళ్ల కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి సంబంధించిన వార్త ఇది రాశారు. ఇక రాబోయే కాలానికి కాబోయే కోహ్లీలు అంటూ ఒక వార్తను రాశారు. క్రికెట్ పై ఎంత ఆసక్తి చూపిస్తున్నారు నేటి యువత అన్నది రాశారు. అలాగే గురి పెడితే ఇక మీరే గురువు అన్నది ఒక వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. ఉమ్మడి జిల్లాలో 1139 మంది ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రకటన. నిన్న ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రకటన రావడంతో గురి పెడితే మీరే ఉపాధ్యాయులు, డిఎస్సి అభ్యర్థులు చక్కగా జాగ్రత్తగా చదువుకొని దానిపైన దృష్టి పెడితే మీరే గురువులు అవుతారు అన్న యాంగిల్లో ఈ వార్త రాశారు. ఇక అడగలని దందా ఆపే దమ్ముందా, కమిటీ వార్డులు నియమిస్తున్న దృశ్యం మొత్తం చూశారు కదా. కొండని తవ్విన ప్రాంతం నాడు ఇదొక వార్త రాశారు. అప్పుడు ఎలా చేశారు ఏంటి, అదే ప్రాంగణంలో పూర్తయింది అంటే నేడు ఇలా ఉంది నాడు అలా ఉంది అన్నది ఒక వార్తని వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఐటమ్గా రాశారు. చందనం అరగదీతకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇక ధార్మిక నేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న జన్మదిన సందర్భంగా విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు కేక్ కట్ చేస్తూ అంగరంగ వైభవంగా చంద్రబాబు నాయుడు బర్త్డేలు జరుపుకున్నారు అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు ఈనాడు దినపత్రిక. ఇప్పుడు ఆంధ్రప్రభ దినపత్రిక ఏం రాసిందా అని చూడాలి. సాగర తీరములో చంద్రోదయం అంటూ ఒక వార్తని వీళ్ళు రాసుకొచ్చారు. అంటే సాగర తీరంలో నిన్న చంద్రబాబు నాయుడు సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. ఇక ఎన్నాళ్లకు పెండింగ్ లో పలు గిరిజన గ్రామాల అభివృద్ధి, స్పెషల్ డిఎస్పీపై నేడు సమావేశం. 2 ఏళ్ల తర్వాత నేడు 74వ ఐటీడీఏ పాలక వర్గ సమావేశం అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. ఇక ఎన్టీఆర్ వైద్య సేవలు విస్తృతం అంటూ ఆంధ్రప్రభతో జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ అప్పారావు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెట్వర్క్ ఆసుపత్రులలో రోగాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం, జిల్లాలో 110 ఆసుపత్రులలో కార్పొరేట్ వైద్యం అందిస్తాం, ఈహెచ్ఎస్ జర్నలిస్టులకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తాము అంటూ ఒక ఇంటర్వ్యూని అప్పారావు చెప్పినట్టు జిల్లా కోఆర్డినేటర్ చెప్పినట్టు రాశారు. ఇక ఇదొక ఆర్టికల్ రాశారు. సొంత పార్టీ నేతలతోనే ఆ విశ్వాసం, ఓటమిని తట్టుకోలేకపోతున్న వైసీపీ శ్రేణులు, హ్యాండ్ ఇచ్చిన ముత్తంశెట్టి కుమార్తె ప్రియాంక, స్వామి కార్యం స్వకార్యంతో బెహర భాస్కర్ రావు, జంప్, తండ్రి మాటను కాదని చేతులెత్తేసిన వంశీరెడ్డి, ఆనంద సంబరాల్లో పీలా శ్రీనివాస వర్గం అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. మొత్తం మీద చూస్తే కూటమే విజయం, ఆ నలుగురి వల్లే కూటమి విజయం. చూశారు కదా, ఇక్కడ ముత్తంశెట్టి కూతురు, అలాగే తెప్పల నాగిరెడ్డి ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయి, వీళ్ళే ప్రధానంగా తెలుగుదేశంకి చేతులు కలపడం వల్లే తెలుగుదేశం గెలిచింది అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. భలే భలే టమాటా వ్యాపారం అంటూ ఒక వార్తని వీళ్ళు రాసుకొచ్చారు. ఆ ఇద్దరు అధికారులు సిరుల పంట, రైతులకు సున్నం, వ్యాపారులకు నష్టం. హోల్సేల్ మార్కెట్లో కేజీ టమాటా 10 రూపాయలు అయితే రైతు బజార్లో 16 రూపాయలు. నెలకు 9 లక్షల పైగా ఆదాయం అధికారులకు వస్తుంది అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. మెగా డిఎస్పీ వచ్చేసింది, నిరుద్యోగ ఉపాధ్యాయుల ఆశలకు చిగురించాయి అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, జూన్ 6 నుంచి జూలై 6 వరకు సిబిటి విధానంలో పరీక్షలు. విశాఖ ఉమ్మడి జిల్లాలో 1134 మంది ఉపాధ్యాయ పోస్టులకు భర్తీ. ఇది వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు విశ్లేషణ. ఇదే కార్యక్రమంలో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు.
నమస్కారం. మీ శివప్రసాద్, వారధి వారాహి.